ఇది తరిక కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేశంలో అనేక ఉదంతాలు ఉన్నాయి. మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో 70%, 80%, 90% ఎస్టీలు రిజర్వేషన్ ఉన్నది. రెండోది కూడా ఏంటంటే దేశవ్యాప్తంగా కూడా ఒక కులం ఓబీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఓబీసీలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. ఇవాళ లంబాడాలు ఉన్నారు. ఇక్కడ లంబాడాలు తెలంగాణలో ఎస్టీ కింద వస్తారు. ఇదే లంబాడాలు ఇలా కర్ణాటక పోతే ఎస్సీల కింద వస్తారు. ఇవాళ రజకులు ఉన్నారు. ఇక్కడ రజకులు దోబీ పని చేసేవాళ్ళు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. మా చాకలైలమ్మ వారసులు ఇక్కడ బీసీలుగా ఉన్నారు. కర్ణాటక పోతే ఎస్సీలుగా ఉన్నారు. అందువల్ల ఇవాళ దేశవ్యాప్తంగా కూడా బీసీలలో ఇవాళ ఇక్కడ రెడ్లు ఉన్నారు, కర్ణాటక పోతే బీసీల కింద వస్తారు. కమ్మలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, అక్కడ పోతే బీసీల కింద వస్తారు. ఇట్లా మున్నూరు కాపు ఉంది, ఆంధ్రకు పోతే ఓసీలుగా ఉంటారు, ఇక్కడ పోతే బీసీలుగా ఉంటారు. అందువల్ల అనేక కులాలు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైనటువంటి స్టేటస్ ఇవ్వడం జరిగింది, ఒక్కొక్క రకమైన సేఫ్ గార్డ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి అంతా అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా ఒక కులాన్ని దేశవ్యాప్తంగా ఒకటే ఉండడానికి ఒకటే ఉంటారు. వైశ్యులు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు, బ్రాహ్మణులు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు, మిగతా కులాలు ఎస్సీలు దేశవ్యాప్తంగా ఒకటే ఉంటారు. కానీ మిగతా వాళ్ళు మాత్రం దేశవ్యాప్తంగా ఒక పద్ధతిలో లేరు. కాబట్టి ఇది చాలా కాంప్లెక్సిటీ సంబంధించి మీద సమగ్రమైన పద్ధతి ఉండాల్సి ఉన్నది. దీనిలో పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలో డిబేట్ జరగాల్సి ఉన్నది. ఇలా ఆ ప్రజల ఆక్రమణ ఏదైతే ఉందో, ఆ బీసీ ప్రజల యొక్క దుఃఖం ఏదైతే ఉందో 79 సంవత్సరాల తర్వాత కూడా పరిష్కరించబడకపోతే అది దేశానికి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి కూడా మంచిది. ఓకే సార్, ఇక్కడ మోడీ గారు ఇలా ఏబీసీల వర్గీకరణ కోసం 30 సంవత్సరాల కాలం పాటు ఒక ఎస్సీ ఒక మాదిగ జాతి మాకు ఏబీసీలు కేటగిరీ కావాలంటే 30 ఏళ్ళుగా జరుగుతున్న ఉద్యమాలు ప్రజాస్వామికమైన దేశంలో ఎట్లా మీద సప్రెస్ చేసి ఉండగలుగుతామని చెప్పి ఇంకో పరిష్కారం చెప్పగలిగింది. అట్లనే ఇక్కడ ప్రధానమంత్రి గారు తప్పకుండా ప్రజల నుంచి వచ్చేటువంటి ఆవేదనని మనం పక్కదారి పట్టించొద్దు, దాన్ని సప్రెస్ చేయొద్దు, దానికి చిన్నగా చూసే ప్రయత్నం చేయొద్దు, లేకపోతే ఆందోళన వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క ఆవేదనని, ప్రజల యొక్క డిమాండ్ని మనం దాన్ని పరిశీలనలోకి తీసుకోవాలి, దానికి ఒక పరిష్కారం చెప్పాల్సిన రాష్ట్ర ప్రభుత్వ హక్కులను గవర్నర్ రాష్ట్రం అనేది ఒక డిమాండ్ ప్రధాన ఆరోపణ ఉంది. అయితే నిజంగానే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆమోదించి పంపిన బిల్లు ఏదైనా తప్పులుంటే తిరస్కరించి వెనక్కి పంపాలి, కానీ అక్కడే పెండింగ్ లో పెట్టుకోవడం. ఇంత మాట రాజ్యాంగ పరిరక్షకుడు రాష్ట్రంలో గవర్నర్ గారు మాట్లాడారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షకుడు రాష్ట్రపతి గారు. ఈ చట్టాలను అమలు చేయాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంటుంది. ఇవాళ స్పష్టంగా తెలుసు, గవర్నర్ గారికి సలహాదారు ఉన్నారా, న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం. గవర్నర్ గారు రిజర్వేషన్ల మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మీకు నాకు తెలిసి ఒక 1 minute మీకు వీడియో మీకు వచ్చింది. ఏమన్నారు వాళ్ళు, ఈ సబ్జెక్ట్ రాష్ట్రాలకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు, మీరు ఎవరన్నా ఇట్లా మేము ఇస్తామని చెప్తే డ్రామా ఆడినట్టు మాత్రమే అని చెప్పి నేను చెప్పట్లేదు. ఇవాళ స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అధికారంలో లేనప్పుడు చెప్పిన రేవంత్ రెడ్డి గారు అధికారంకి వచ్చిన తర్వాత నేను చట్టసభలలో కౌన్సిల్లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, అన్ని పార్టీల ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ గారు ఎట్లా దాన్ని కప్పిపెడతారని చెప్పి మాట్లాడుతుంది. తప్పు. నువ్వు రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ నీ ప్రభుత్వం, రాజ్యాంగాన్ని లోబడి పరిపాలించాల్సిన ప్రభుత్వం, నువ్వు రాజ్యాంగాన్ని అపాస్యం చేస్తా ఉన్నావు. కాబట్టి గవర్నర్ గారి బాధ్యత రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత. కాబట్టి దాన్ని పక్కన పెడతారు తప్ప నీకు ఆమోదించే ప్రసక్తి లేదు. రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ 5 నిమిషాలు కూర్చుంటే బీసీ బిల్ అనేది వచ్చేసరికి కేటీఆర్ గారికి ఆ పార్టీకి బీసీల గురించి బిల్లుల మీద మాట్లాడేటువంటి వాళ్ళ పార్టీ ఉన్నంత వరకు, ఉన్నంత వరకు బీసీ ఒక ఎస్సీ ఒక ఎస్టీ దానికి అధ్యక్షుడు ప్రసక్తి లేదు. ఆ పార్టీ ఎప్పుడైనా అధికారంగా వస్తే ఒక ముఖ్యమంత్రి అయితే ప్రసక్తి లేదు. వాళ్ళున్న కాలంలో కదా బీసీలకు ఉన్న 33% నుంచి 34% నుంచి తీసుకొచ్చింది. అందువల్ల వాళ్ళకు బీసీల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు లేదు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేసిన తర్వాతనే సాధ్యమయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా దేశవ్యాప్తంగా మోడీ గారు మీకు తెలుసు, మోడీ గారి యొక్క కమిట్మెంట్, మోడీ గారి యొక్క
ఎవరు శంకించాల్సింది. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేసిండు, ఇవ్వనటువంటి హామీల పట్ల కూడా చిత్తశుద్ధితో ఉండాలి. కాబట్టి ఇలా దేశవ్యాప్తంగా ఏదైతే కులగాళ్ళ చేయాలి 100% అయితే మీకు తెలుసు ఈ దేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలని చెప్పారు. డ్రామాలు చేసిన తప్ప చేయలేకపోయింది. ఎవరెవరు ఏం మాట్లాడిందో పార్లమెంట్లో మీరు చూసింది. కానీ అదే మహిళా రిజర్వేషన్ బిల్లుని ఇవాళ తెచ్చి రేపు అమలు చేయబోతారు. కాబట్టి ఏదైనా నిజాయితీగా కమిట్మెంట్తో ఇచ్చిన మాట నిలుపుకునే పార్టీ ఇండియా ఇప్పటికంటే ఇచ్చిన వ్యక్తి ఎవరంటే నరేంద్ర మోడీ గారు. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ ఈ బీసీల సమస్య దేశవ్యాప్తంగా ఈ అణగారిన వర్గాల ఈ ఓబీసీ దేశంలో ఓబీసీలుగా పిలిచి మన రాష్ట్రంలో బీసీలుగా పిలిచి ఉంటే ఈ ప్రజల సమస్యలు కూడా తప్పకుండా పరిష్కారం అవుతాయని నమ్మకం. తెలంగాణ 42% రిజర్వేషన్ కావాలని చెప్పి తెలంగాణలో బీసీ అంతా కూడా ఉద్యమాలు చేస్తారు. ఆ ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి. అది అమలు కావాలని చెప్పి మేము కూడా కోరుతున్నాం. చట్ట సభలలో ఇవాళ రాష్ట్రాలు ప్రజాసభల్లో ఒకనాడు డబ్బులు మద్యం ప్రలోభాలు అక్రమాలు దుర్మార్గాలు రాజ్యం వెళ్తున్న సందర్భంలో బీసీలుగా ఉన్న వాళ్ళు కాలేకపోతారు. అందువల్ల 79 సంవత్సరాల తర్వాత కూడా ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కానప్పుడు మేము ఎప్పుడు పైకి వస్తాము, మాకు ఎప్పుడు రాజ్యాధికారం వస్తుంది, మా బాధలు పరిష్కరించుకునేటువంటి సందర్భం ఎప్పుడు వస్తుందని చెప్పి వాళ్ళు బాధపడతాము. కాబట్టి ఇవాళ చట్ట సభలలో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. దాన్ని కూడా ఇవాళ అన్ని పార్టీలు ఆలోచించాల్సి ఉంటుంది. సో మరి బీసీ రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు ఎంతలా పాటుపడుతున్నా కానీ ఎందుకు రావట్లేదు, అమలు అవ్వట్లేదు? నేను చాలాసార్లు చెప్పిన కాంగ్రెస్ పార్టీలో నేను హామీ ఇచ్చిన కాబట్టి అమలు చేయడం అనేది కాకుండా మీరు తప్పకుండా దాన్ని సమగ్రంగా తమిళనాడు ఏం చేసిందో దాన్ని ఆదర్శవంతంగా తీసుకొని దాన్ని అమలు చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా రాజ్యాంగం కూడా దాన్ని అడ్డుకునే ప్రసక్తి లేదు, కోర్టులలో కోర్టులపై ప్రసక్తి అంతకంటే కూడా లేదు. తప్పకుండా అమలై తీరుతారని చెప్పి ఎంత తప్పుడు సమాచారం అంటే బీసీ రిజర్వేషన్ల మీద చట్టం చేసే అధికారం పార్లమెంట్కు ఉంటుంది, అసెంబ్లీకి ఉండదు. నీ కోరిక ఉంటుందని తీర్మానం చేయొచ్చు, కానీ అంత మాత్రం చట్టం గవర్నర్లో రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు మాత్రమే. ఇలా గవర్నర్ గారు తప్పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏమనుకుంటున్నారంటే చట్టాలు అర్థం కాదు, సిస్టమ్ అర్థం కాదు అనుకుంటున్నారు. స్పష్టంగా చెప్తుంది, రాజ్యాంగ పరిరక్షకులు గవర్నర్ గారు రాస్తారు. దేశంలో రాజ్యాంగ పరిరక్షకులు ఇలా రాష్ట్రపతి గారు. ఈ చట్టాలను అమలు చేసే వాళ్ళు ప్రభుత్వాలు. ఎక్కడైనా అమలుకు తప్పుదోవ పడితే కాపాడే వాళ్ళు, అడ్డుకునే వాళ్ళు, నిలువరించే వాళ్ళు, దాన్ని సరిచేసే వాళ్ళు కోర్టు. ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇవాళ గవర్నర్ గారు అడ్డుకుంటున్నారు. ఎందుకు అడ్డుకుంటాడండి? నీకేం హక్కు ఉందని చెప్పి వచ్చేస్తావు. నీ కోరిక ఉండొచ్చు కానీ నువ్వు కాదు కదా పాస్ చేయాల్సింది. పార్లమెంట్ పాస్ చేయాలి, పార్లమెంట్లో పాస్ చేయాలి.